మీ అమ్మని సేవ్ చేసుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నావు. మోహన్ చూడాలంటేనే అసహ్యంగా ఉంది. తిప్పనేటమ్మా ఏముంది, ఇది ఆ రాక్షస్ పనే అయి ఉంటుంది. మృణాలనే కొట్టుంటుంది. నేను ఇక్కడే ఉన్నాను. సంధ్య జాగ్రత్త. అవసరమైతే డాక్టర్ని పిలవండి. అమ్మ సంగతి నేను చూసుకొని వస్తాను. తను చంపుతాను, తను చంపుతానని ప్రతి ఒక్క మాట ఇచ్చాను. చంపాలి, 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 తను చంపుతాను. సంధ్య, సంధ్య, మేము డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మోహన్ చూడాలంటేనే అసహ్యంగా ఉంది. కనపడకు, మళ్ళీ నా ముందు కనపడకు. Get lost. రై, అమ్మ నా మొహం కూడా చూడనంటుంది, నాతో మాట్లాడినంటుంది. అమ్మ పరిస్థితి ఏం బాలేదు. కనీసం అమ్మతో మంచినీళ్ళైనా తాగించండి. అలాగే సార్. మేడం, సార్ మీ గురించి చాలా బాధపడుతున్నారు మేడం. ఏడుస్తున్నారు మేడం. కనీసం మంచినీళ్ళైనా తాగండి మేడం. తాగండి మేడం. మేడం, 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 సార్, 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 మేడం స్పృహలో లేరు సార్. ఉలుకు లేదు, పలుకు లేదు సార్. సార్ సార్ రండి సార్. రాయ్, మా అమ్మ సంగతి మీకు తెలీదు. ఆవిడ స్పృహ తప్పదు. ఇంపాసిబుల్. మోసపోకూడదు. సార్, సార్, అది కాదు సార్. ఒకసారి రండి సార్. ఓకే. అమ్మా, 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 అర్జెంట్ గా డాక్టర్ కావాలి. సార్, ఈ పక్కనే డాక్టర్ ఉంది సార్, తీసుకొస్తాను సార్. మీరు కట్లు ఇప్పండి. రండి మేడం.
రండి మేడం. రండి మేడం. డాక్టర్ ప్లీజ్ కమ్, చూడండి. ఏంటి ఏమైంది? ఆ రక్తం ఏంటి? అంటే అది సడన్ గా స్పృహ తప్పి మెట్ల మీద నుంచి పడిపోయారు. ఓ ఆ బాక్స్ ఇట్ ఇవ్వండి. పల్స్ లో చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం కుదరదు. హాస్పిటల్ కి తీసుకురండి. డ్రిప్స్ ఎక్కించాలి. అబ్జర్వేషన్ లో ఉంచాలి. ముందు స్పృహ వస్తే ఆ తర్వాత నేను దగ్గరుండి తీసుకొస్తాను. ఓకే. ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా? లేదు డాక్టర్, ఫస్ట్ టైం. ఓ ఐ సీ. అమ్మా వద్దు ప్లీజ్. ఏంటిది? అమ్మా నో. లే లే అమ్మా ఆగు, ముందుకు రాకు. మాట వినకపోతే అమ్మా. ఇంజెక్షన్ దీని గొంతులోకి దిగుతుంది. ఓకే 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 ఓకే. నడు, బయటికి నడు. అమ్మా అమ్మా వద్దు ప్లీజ్. డోంట్ ఫాలో మీ. మూవ్. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మా 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 డోర్తి. అమ్మా 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 ప్లీజ్ తలుపుతి. పద పద. అమ్మా తలుపుతి. అమ్మా అమ్మా నీ హెల్త్ బాగాలేదు. అమ్మా ప్లీజ్. Damn it! Help! ఎవరక్కడ? ఛా.
సార్ లాగేసింది సార్. లాక్ అక్కడ ఎక్కడ ఉంటుంది, వెతుకు సిద్ధు. సిద్ధు సిద్ధు ప్లీజ్. పొగలు కొట్టేసాయి, త్వరగా తలుపు తీయి. అమ్మా అమ్మా, ఏమైందిరా? మేడం తప్పించుకొని పోయింది. షిట్. అమ్మా, డామ్ ఇట్. అమ్మ ఖచ్చితంగా సంధ్య దగ్గరికి వెళ్ళుంటుంది, డౌట్ లేదు. హలో సందీప్, హలో ఎక్కడున్నా? హలో ప్రియాంక, నేను చెప్పే జాగ్రత్తగా విను. అమ్మ తప్పించుకుంది. సందీప్, నువ్వు చెప్పేది నిజమా? మృణాలిని తప్పించుకుందా? దెబ్బతిన్న పులిలో ఉంది. నాకు తెలిసి హవేలీకే వస్తుంది. సంధ్య మీద పీకల దాకా కోపంతో ఉంది. ఎవరి మీద ఎలా విరుచుకుపడుతుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. మరి ఇప్పుడెలా? ఏం చేయాలి సందీప్? అలర్ట్గా ఉండండి. సాధ్యమైనంత వరకు అమ్మకి ఎదురు పడద్దు, ప్రమాదం. బీ కేర్ఫుల్. హవేలీలో అందరికీ ఈ విషయం చెప్పు. జాగ్రత్త. నేను వచ్చేస్తున్నాను. ఓకే? అత్తయ్య, చా. అత్తయ్య, పారిపోదావా? ఈ హవేలి వదిలి అందరం పారిపోదావా? పారిపోవడం పిరికి వాళ్ళ లక్షణం. అది కాదు మావయ్య గారు. ఆ రాక్షసిని రానివ్వండి, అంతు చూస్తా. రాజావారు, మృణాల్ని దెబ్బతిన్న పులిలా ఉంది, జాగ్రత్త అంటూ సందీప్ హెచ్చరించాడు. ఇలాంటి టైంలో మృణాల్నికి ఎదురుపడడం అంత మంచిది కాదేమో. ఎక్కడికని పారిపోతాం? ఎంత దూరం అని పారిపోతాం? ఎప్పటికో అప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందేగా. అదేదో ఇప్పుడే తేల్చుకుందాం. పారిపోయామంటే ఆ మృణాల్ని దృష్టిలో చులకనైపోతాం. మామూలుగానే ఆవిడొక రాక్షసి, మంచి చెడు ఆలోచించదు. అలాంటిది ఈ టైంలో ఇంకా తెగించుంటుంది. మేము తెగించే ఉన్నాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆ రాక్షసికి మా చేతుల్లో ఆయుష్ మూడింది, అందుకే చావుని వెతుక్కుంటూ వస్తోంది. రాజవరా, అదిగో ఆ రాక్షసి వచ్చినట్లుంది. భగవంతుడా, ఇప్పుడేం జరగబోతుందో. రానివ్వండి, ఈవేళ తను మేము తేల్చుకుంటాం.
మావయ్య గారు రిస్క్ తీసుకుంటున్నామేమో. రిస్క్ మనకు కాదు, ఆ మృణాలినికి. ఒక్క పుల్ల చాలు హవేలి బగ్గుమనడానికి. రాజవరు, ఒక్క గంట చాలు ఈ హవేలి కాలి బూడిదవ్వడానికి. మృణాల్ని, ఏంటి నువ్వు చేస్తున్న పని? వద్దు, అంత ఆవేశం వద్దు. అమ్మా అయ్యా అంటూ బ్రతిమాలాను. నేను సైన్ చేసిన డాక్యుమెంట్స్ నా చేతికిచ్చేమని 100 సార్లు రిక్వెస్ట్ చేశాను. ఏరా ముసలోడా, గుర్తుందా? నువ్వు నీ కొడుకు నాటకాలాడారు. ఆ డాక్యుమెంట్స్ నా చేతికివ్వకుండా మాయ చేశారు, మోసం చేశారు. ఆస్తి నాకు దక్కడం మీకెవ్వరికీ ఇష్టం లేదు. నాకు దక్కని ఆస్తి మీరనుభవించటం నాకు ఇష్టం లేదు. ఈ ఆస్తిని, ఈ హవేలీని
వాటితో పాటు మిమ్మల్ని సజీవ దహనం చేస్తాను. ఒక్కరు కూడా బ్రతికుండడానికి వీల్లేదు. మీతో పాటు నేను చేస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం బ్రతికుండనివ్వను. బూడిద చేస్తాను. నేను అనుభవించలేని ఆస్తిని ఎవ్వరూ అనుభవించడానికి వీల్లేదు. అనుభవించడానికి ఎవ్వరూ మిగిలి ఉండకూడదు. ఒకే ఒక్క అగ్గిపుల్ల చాలు, జంటగా కైలాసం చేరుకుంటారు. మీ చావు చూస్తే గాని నా కడుపు మంట చల్లారదు, కసి తీరదు.